హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి ఒకసారి ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఎలోహిం టీవీ ద్వారా మీతో ముఖాముఖిగా మాట్లాడటానికి ప్రభు అయినటువంటి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకై దేవాతి దేవునికి నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన ప్రవచనాలలో కొత్త నిబంధన నెరవేర్పు అనేది మనం తెలియజేసుకుందాం. ఎందుకనంటే ఈ యొక్క క్రిస్మస్ కాలంలో యేసు క్రీస్తుని గూర్చినటువంటి విషయాలు చాలా తెలియజేసుకుంటూ ఉంటాం. యేసు క్రీస్తుని గూర్చినటువంటి ప్రతి ఒక్క మాట మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కనుక ఈ క్రిస్మస్ దినాలలో యేసు క్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనాలు పాత నిబంధనలో ఎక్కడెక్కడున్నవి, అలాగే ఈ కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ నెరవేర్పు జరుగుతూ వచ్చినవి అనేవి మనం తెలియజేసుకుంటూ ఉందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నా తండ్రి, ఘనమైనటువంటి రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి యొక్క మారు నా తండ్రి, ఈ యొక్క ఎలోహిం టీవీ ద్వారా నా ప్రభువా ఈ పరిచర్యలలో నేను కూడా పాలి భాగస్థం అవటానికి మీరు ఇచ్చినటువంటి బాధ్యత కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో నా తండ్రి, అయ్యా ఇదిగో నా తండ్రి, వాక్య భాగం ద్వారా మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని అడుగుతున్నాం. ప్రతి విషయంలోనూ మీ యందు నమ్మిక కలిగి విశ్వాసం కలిగి జీవించగలిగినట్టు కృప దయచేయమని అడుగుతున్నాం. కృపా సత్య సంపూర్ణవు నా తండ్రి, కృపా కనికరమ గల దేవుడవు నా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో వాక్య భాగమును ప్రకటించబోతుండగా నా తండ్రి, అయ్యా ఇదిగో నా తండ్రి, దీనునైనా నన్ను మరుగుపరిచి మీ నోటి బోరగా వాడుకొనండి. ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీ ప్రజలు, మీ రక్తము చేత కడగబడినటువంటి వారు కనుక వారితో ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా సంబోధించాలో, అయ్యా ఏ రీతిగా అర్థము చెప్పాలో అవన్నీ నాకు తెలియచేయండి. నేను మీ నోటి బోరగా వాడబడినట్లుగా అయ్యా మీ యొక్క హస్తముల కింద నన్ను దాచి కాచి కాపాడమని, ప్రతి ఒక్కరికి అయా నేను మాట్లాడు మాట అర్థమగు రీతిలో వారికి వినజంపుగా ఉండునట్లుగా చేయమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నా స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగము ఆదికాండములో దేవుని గురించి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఏమి సంబోధించబడింది? ఆదికాండంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఏమి సంబోధించబడింది అనేది మనం ఆలోచన చేస్తే, ఆదికాండములో యేసుక్రీస్తుని స్త్రీ సంతానముగా సంబోధించబడినట్లు వాక్య భాగాన్ని మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిం మీద కొట్టేదవు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. చదవబడినటువంటి వాక్య భాగములో నీకును స్త్రీ సంతానమునకును అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాలను పరిశీలిస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు అవ్వతోనే మాట్లాడుతున్నాడు, అంటే స్త్రీతోనే మాట్లాడుతున్నాడు. స్త్రీతో మాట్లాడుతూ అక్కడ అంటున్నటువంటి మాట నీకును స్త్రీ సంతానమునకును, ఆమె సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తుని స్త్రీ సంతానముగా సంబోధించినట్లు వాక్య భాగము తెలియజేయబడుతుంది. ఈ యొక్క విషయము కొత్త నిబంధనలోనికి వచ్చే తలకి ఏమని సంబోధించబడుతుందో మనం ఆలోచన చేద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా సెలవిస్తున్నది. చదువుకుందాం వాక్య భాగాన్ని. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన
స్త్రీ యందు పుట్టి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు కుమారుని పంపాడు. అయితే ఆ కుమారుని పంపటం అనేది అక్కడ చెప్తున్నాడు, ఆయన స్త్రీ యందు పుట్టెను అనేటువంటి మాటను చూస్తున్నాం. అంటే స్త్రీ సంతానము, స్త్రీ యందు పుట్టినవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గురించి ఆది కాండములో తెలియజేసిన మాట స్త్రీ సంతానము. కొత్త నిబంధనలోనికి వచ్చేతలకి ఆయన విషయం ఏ రీతిగా తెలియజేయబడుతుందంటే, ఇదిగో ఆయన స్త్రీ యందు పుట్టి అనేటువంటి మాటను గలతీ పత్రికలో రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ లేఖనాలను పరిశీలిస్తున్నప్పుడు పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏ రూపంలో కనపడతాడో అది నెరవేర్పు కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఈ ఆది కాండము తర్వాత నిర్గమాకాండములో యేసుక్రీస్తుని ఏ రీతిగా సంబోధిస్తూ వచ్చారు, నిర్గమాకాండములో యేసుక్రీస్తుని ఏ రీతిగా సంబోధిస్తూ వచ్చారు అనేది మనం ఈ లేఖనాలను బట్టి పరిశీలన చేస్తుంటే అక్కడ చెప్పబడుతుంది. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ వాక్య భాగము తెలియజేయబడుతుంది. చదువుకుందాం వాక్య భాగాన్ని. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుములు కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలతో చెప్పబడుతున్నటువంటి మాటను మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు పస్కా బలి వధించి దానిని తినాలి. పస్కా బలి వధించి దానిని ఏ రీతిగా తినాలి అనేది దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుమును కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలెను. ఇది పాత నిబంధనలో పస్కా బలి యొక్క తిను విధానాన్ని ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలకి తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదే విషయాన్ని కొత్త నిబంధనలోనికి వచ్చే తలకి, అదే విషయాన్ని కొత్త నిబంధనలోనికి వచ్చే తలకి ఎక్కడ తెలియజేయబడుతుంది, ఎలా తెలియజేయబడుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. ఆ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాటను పరిశీలన చేస్తే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం పరిశీలన చేస్తుంటే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. మన పాత నిబంధనలు ఏమని చదువుకున్నాం? పస్కా బలి అనే మాటను చదువుకున్నాం. మరి ఆ విషయాన్ని కొత్త నిబంధనలో ఏమి తెలియజేశాడు అనేది మనం తెలుసుకుందాం. చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. వారు పస్కా పశువును వధించారు. అయితే వారు రూపకమైనటువంటి పనిని చేశారు. ఆ రూపానికి ఒక సాదృశ్యము, ఈ కొత్త నిబంధనలో ఉన్న రూపానికి వారు సాదృశ్యముగా ఏం చేస్తూ వచ్చారంటే ఒక పశువుని వధించారు. అది పస్కా బలిగా ఉంది, పస్కా పశువుగా ఉంది. ఆ పశువుని వధించి అది తిని ఏం చేయాలంటే మీరు ప్రయాణము చేయాలి, ఈ యొక్క ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళాలి. అయితే మరి కొత్త నిబంధనలో ఏం చేశాడంటే ఆ పస్కా వధువు వధించబడింది. ఆ పస్కా పశువు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము ఆదికాండములో స్త్రీ సంతానముగా చూస్తున్నాం. అలాగే నిర్గమాకాండములో యేసుక్రీస్తుని ఏ రీతిగా చూస్తున్నామంటే పస్కా బలి, పస్కా పశువుగా చూస్తున్నాం. ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న పస్కా పశువు కొత్త నిబంధనలో క్రీస్తే అని లేఖనాలు తెలియజేయబడుతున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను మనం లేఖనాలను పరిశీలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుని గురించి పాత నిబంధన లేవి కాండములో ఏమి తెలియజేయబడుతుంది, పాత నిబంధన లేవి కాండములో ఏమి తెలియజేయబడుతుంది అనేది మనం పరిశీలన చేస్తే ఇక్కడ లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము మీద పోయబడుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే రక్తమును బట్టి ప్రాయశ్చిత్తము చేయబడింది. ఎవరైతే ఒక పశువును తీసుకొచ్చి వారి పాపముల నిమిత్తం, ఎవరైతే ఒక పశువుని తీసుకొచ్చి వారి యొక్క దోషముల నిమిత్తము ఆ పశువుని వధిస్తూ ఉంటారో, ఆ పశువు యొక్క రక్తమును బట్టి వారికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది. హల్లెలూయా, వారికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అయితే ఏ పాపముల నుంచి వారికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మరి నీకు నాకు కూడా ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తము కావాలి. అయితే అది ఏ రక్తము కావాలి అంటే పశువుల యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరచదు. అందుకనే ఆ యొక్క పశువుల యొక్క రక్తమును బట్టి ప్రాయశ్చిత్తము కలగట్లేదు కాబట్టి మరలా వారు పశువులను వధిస్తూ వచ్చారు కాబట్టి ఇక ఎన్నటికీ ఈ రీతి అయినటువంటి క్రమము కాదు, ఆ జంతువుల యొక్క రక్తము కాదు, పశువుల యొక్క రక్తము కాదు అని ఆ దేవుడే వారి యొక్క పాపముల నిమిత్తం, వారి యొక్క శాపముల నిమిత్తం, వారి యొక్క అవిధేయత నిమిత్తము ఒకేసారి ఇక తుడిచివేయబడినట్లుగా ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే తన రక్తము ద్వారా వారిని, వాక్యము వింటున్నటువంటి మనలను కూడా ప్రాయశ్చిత్తము చేసినట్లుగా వాక్య భాగాన్ని చూస్తున్నాం. ప్రాయశ్చిత్తము చేసినట్లుగా వేటి నుంచి పాపముల నుంచి, శాపముల నుంచి, అవిధేయత నుంచి, ఇంకా అనేకమైనటువంటి వాటి నుంచి దేవుడు నన్ను పవిత్రపరిచాడు, ఇంకా శుద్ధీకరించాడు అనేది మనం తెలుసుకోవాలి. మరి కొత్త నిబంధనలోనికి వచ్చే తలకి పాత నిబంధనలో లేవి కాండములో రాసినటువంటి మాట, మరి కొత్త నిబంధనలోనికి వచ్చే తలకి ఏ వాక్యం చెప్పబడుతుంది, కొత్త నిబంధనలోనికి వచ్చే తలకి ఏ వాక్యం చెప్పబడుతుంది అనేది మనం పరిశీలన చేస్తే వాక్య భాగము ఈ రీతిగా సెలవిస్తుంది. చూద్దాం. ఈ యొక్క వాక్య భాగములో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఆ యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం, చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చెప్పబడుతున్న రీతిగా ఇదిగో యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము అనే ఇక్కడ ప్రత్యేకించి చెప్పబడుతుంది. ఇదిగో వారైతే పశువుల యొక్క రక్తము, జంతువుల యొక్క రక్తము వాటి ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుందని, పవిత్రతలోనికి వెళతారని వారు చేస్తూ వచ్చారు. అయితే అది ఎన్నటికి కూడా మరలా పాపం చేస్తూ పశువులను వధిస్తూ, పాపం చేస్తూ పశువులను వధిస్తూ వచ్చి ఉన్నారు. అలా కాకుండా యేసుక్రీస్తు వారు ప్రతి పాపముల నిమిత్తము
పవిత్రపరిచారు. ఎవరిని పవిత్రపరిచారు అంటే మనలను, నన్ను, నిన్ను, 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 ప్రతి ఒక్కరిని. ఈ యొక్క వాక్య భాగం వింటున్నటువంటి సహోదరుడా, నిన్ను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ యొక్క నీకు ఏ శాపము, ఏ పాపము, ఏ కష్టము, ఏ నష్టము అయితే ఉన్నవో వాటన్నిటి నుంచి నిన్ను విడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చారు. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో నీవు నేను ఉంటూ ఉండగా, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనము సంతోషించవలసినదిగా, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనము ఆనందించవలసినదిగా ప్రభు యొక్క వాక్యము తెలియజేయబడుతుంది. ప్రభు యొక్క వాక్యము తెలియజేయబడుతుంది. కనుకనే మనము సంతోషించాలి అంటే మనలో ఉన్న పాపము, శాపము, అవిధేయత, అతిక్రమం అన్నీ పోవాలి. చచ్చిన వారమై ఉండగా అనేటువంటి మాట లేఖనాల్లో మనం పరిశీలన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. లేఖనాల్లో పరిశీలన చేస్తూ ఉంటాం. అంటే మనం పాపం చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనలను పవిత్రపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను పవిత్రపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము, మనము ఆయన వెలుగులో నడిచిన ఎలడా. మనము ఏం చేయాలి? ఇక్కడ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములు తెలియజేస్తున్న మాట, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో నడిచిన ఎడల. ఒక పాయింట్, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయనతో మనం ఏం చేయాలంట? అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. అన్యోన్య సహవాసము గలవారమై ప్రతి విషయము, ప్రతి మాట, ప్రతి సందర్భము కూడా ఆయనకు తెలియజేస్తూ ఉండాలి. మనకు కలిగిన కష్టం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనకు కలిగినటువంటి ఇబ్బంది దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనకు కలిగినటువంటి నష్టం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనకు కలిగినటువంటి ఇబ్బంది దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి మన మనసులను నిలుపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కష్టం వచ్చింది అయ్యో అని గుండెలు బాదుకోవటం కాదు. నాకు నష్టం వచ్చిందని గుండెలు బాదుకొని దిగులు పడటం కాదు. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. కుటుంబ బాంధత్వము, కుటుంబ ఏంటంటే బంధాలను తెలియజేస్తూ అన్యోన్య సహవాసము. అన్యోన్య సహవాసం అంటే ఇతనిలోను ఏ విధమైనటువంటి అరమరికలు ఉండవు, ఏ విధమైనటువంటి దాపరికము ఉండదు, ఏ విధమైనటువంటి ఎడబాటు ఉండదు, ఏ విధమైనటువంటి పొరపాట్లు కూడా ఉండవు. అన్నీ దేవునిలో కలిసిపోయి దేవునికి చెప్పుకుంటా ఉంటే దేవుడు మనలను ఎలాంటి వారిగా మారుస్తాడంటే పవిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఆయనతో జీవించాలి. వారు ఇశ్రాయేలీలు అనేటువంటి వారు సాదృశ్య రూపకమైనటువంటి జీవితాన్ని జీవించారు. మనము యేసుక్రీస్తులో జీవించాలి. వారికి కనబడనట్టుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారితో నడిచాడు. మనకు కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. వారికి కొండ ద్వారా, బండ ద్వారా, నీటి ద్వారా, మేఘము ద్వారా వారిని వెంబడిస్తూ వెళ్ళాడు. వారితో ఉన్నాడు. అయితే మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారితో ఒక రూపము, ఆ యొక్క మేఘములో, ఆ యొక్క బండలో, ఆ యొక్క కొండలో, ఆ యొక్క నీళ్ళలో వెంబడిస్తూ వచ్చాడు. అయితే నేటి కాలములో యేసుక్రీస్తు నాలో ఉండాలని ఆయన ఆశ. నేను కూడా నాలో ఆయన జీవించాలని నా ఆశ. అలాగే నీ ఆశ ఉన్నదా? అలాగే నీ ఆశ ఉన్నదా? ప్రియ సహోదరి, నీ ఆశ కూడా అలాగున్నదా?
అలాగున్నట్లయితే ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా మార్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను మనం లేఖనాలను పరిశీలన చేస్తూ ఉంటే ఇదిగో సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం మనము చూస్తున్నప్పుడు, ఈ యొక్క లేఖన భాగాలను పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తుని ఏ విధంగా స్వాభావికముగా ఏ రూపంలో చూపిస్తున్నారు అనేది మనం పరిశీలన చేస్తే వాక్య భాగాన్ని చదువుకుందాం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానుంచి చూచినందున బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే సర్పపు కాటు ఏదైతే వేయబడిందో వాడు ప్రతి ఒక్కడు ఆ ఎత్తబడిన ఎత్తటి సర్పమును నిదానుంచి చూచినందువలన వారందరూ కూడా బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగము చెప్పబడుతున్న రీతిగా నిదానించి చూస్తే వారు బ్రతికారు. ఇశ్రాయేలీలు అనేటువంటి వారు యేసు ప్రభువుని ఉద్దేశించి ఆ యొక్క ఎత్తడి సర్పమును వారు నిదానించి చూసినందువలన ఆ యొక్క సర్పపు కాటుకు బలి అయినట్టు ప్రతి ఒక్కరు కూడా బ్రతికెను రాయబడి ఉంది. అయితే కొత్త నిబంధనలో ఏ విషయాన్ని రాయబడిందో అనేది మనం పరిశీలన చేస్తే అక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలను మనం పరిశీలన చేసి చదువుకుంటుంటే ఆ యొక్క 14-15 వచనాలలో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏమిటంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో, హల్లెలూయా, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, వాక్య భాగము తెలియజేస్తున్నది ఏమిటంటే, మోషే ఏ రీతిగా సర్పమును ఎత్తెనో ఆ రీతిగా మనిషి కుమారుడు కూడా సిలువలో ఎత్తబడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో ఎత్తబడెను. ఇదిగో ఎత్తబడినటువంటి ఆ యేసు క్రీస్తును నీవు నిదానించి చూస్తే ఆ యొక్క సిలువ యొక్క మర్మం ఏమిటో నీకు తెలుస్తుంది. ఆ యొక్క సిలువ యొక్క మర్మం ఏమిటో, ఆయన యొక్క జన్మములో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుస్తుంది. మనం వాక్య భాగాలను పరిశీలిస్తున్నప్పుడు అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము ఆయన యందు విశ్వసించాలి. యేసు క్రీస్తునందు విశ్వసించి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన మార్గములో మనము నడవగలిగితే ఆయన ఇదిగో మనలను ఏం చేస్తాడు? పవిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగము పాత నిబంధనలో యేసుక్రీస్తును తెలియజేసిన విధానము కొత్త నిబంధనలో ఆ యొక్క వాక్యాలకు సంబంధించినటువంటి సంబంధ వాక్యములను మనం పరిశీలన చేస్తున్నప్పుడు పాత నిబంధనలో వాక్య రూపముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మన విషయములో మన వద్దకు వచ్చే తలకి శరీరధారిగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క వాక్యాలను పరిశీలన చేస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క వాక్య భాగాల్లో ఏమని తెలియజేయబడుతుందంటే, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయములో 23వ వచనములో రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తున్నప్పుడు, మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క విషయాన్ని మనము
గలతీ పత్రికలో చూడగలుగుతాం. హల్లెలూయా. గలతీ పత్రికలో మనం చూడగలుగుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని పరిశీలిస్తే ఇందును గూర్చి రాను మీద రాయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం యేసుక్రీస్తుని గురించి ధ్యానించుచుండగా ఆ యొక్క పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా మనము కొత్త నిబంధనలో ఆయనను ఏ రీతిగా మనము కంపోజింగ్ చేసుకుంటామో, ఏ రీతిగా సరి చేసుకుంటామో అనేది మనలను మనం పరిశీలన చేసుకుందాం. పాత నిబంధనలో అన్ని గ్రంథాలలో యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుని ఆ రీతిగా సంబోధించుట మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు పాత నిబంధనలో ఏ ఏ గ్రంథములు ఏ రీతిగా ఉన్నాడో అది తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందు కాలాలలో ఇంకా అనేక గ్రంథాలలో యేసుక్రీస్తుని గురించి ఏమి చెప్పబడుతుందో అది కొత్త నిబంధనలో ఏ రీతిగా మలచబడిందో అవన్నీ మనం తెలియజేసుకుంటూ దేవునిని ఆరాధించుకుంటూ ఉందాం, దేవునిని స్తుతిస్తూ ఉందాం. అయితే ఈ యొక్క క్రిస్మస్ దినాలలో దూతలు చెప్పారు గొల్లలకు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకు జయము అనేటువంటి మాట తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఆ రీతి ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నా తండ్రి, ఘనమైనటువంటి రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఇప్పటి వరకు నా తండ్రి మీ యొక్క వాక్యముల ద్వారా మాతో మాట్లాడి ఉన్నాము, నమ్ముచున్నాం ప్రభువా. పాత నిబంధనలో నా తండ్రి వాక్య రూపకముగా ఉన్న మీరు నా తండ్రి కొత్త నిబంధనలో నా ప్రభువా అయా, ఇదిగో నా తండ్రి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభువా మా మధ్య నివసించి అయా, ఇదిగో తండ్రి మా కోసం అయా మా యొక్క శాపములను పాపములను తీసివేయటానికి వచ్చి ఉన్నాం, నమ్ముతున్నాం అయ్యా. ఈ క్రిస్మస్ దినాలలో మేమందరము సంతోషముగా ఆనందముగా ఉండటానికి మీ కృప దయచేయమని అడుగుతున్నాం అయా. పాత నిబంధన గ్రంథాలలో అయా ఆది కాండం నుంచి నా ప్రభువా అయా మలాకి గ్రంథం వరకు ప్రతి ఒక్క గ్రంథములో మీరు ఏ యొక్క గ్రంథములో ఏ రూపములో ఉన్నారో అవన్నీ ధ్యానం చేసుకొనటానికి ప్రభువా మీరే మా కృప చూపమని అయ్యా, మీరే మాకు కృప చూపమని అడుగుతున్నాము నా తండ్రి అయ్యా. వినిన వాక్యము అయ్యా ప్రతి వారి హృదయాలలో నా ప్రభువా నాటబడినట్లుగా మార్చమని అడుగుతున్నాము నా ప్రభువా అయ్యా. ఇదిగో నా తండ్రి ఈ యొక్క ఎలోహిం టీవీ పరిచర్యలన్నిటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎంతమంది అయితే టీవీల ముందు నా ప్రభువా మీ యొక్క వాక్యాన్ని వినుచున్నారో వారందరినీ కూడా నా ప్రభువా మీరే మీ యొక్క కనుదృష్టి ఉంచి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా అయా వారి యొక్క బాధల నుంచి విడిపించండి. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సంతోషాన్ని అయా ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందాన్ని దయచేయమని త్వరగా రానున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.